ఫస్ట్ సేవకుడికే చెప్తున్నాను. ఖరీదైన మందిరం లేకపోతే పాక వెయ్యి. నన్ను అడిగిన ఏ సేవకుడికైనా ఇదే చెప్తాను. ఏ దైవజనుడు నన్ను వెంబడించే బిడ్డలైనా సరే అందరికీ ప్రేమతో ఇదే హెచ్చరిక చేస్తా ఉన్నా. ఏంటి వార్నింగ్ అంటే, సంఘము బలపడిందాకా, సంఘము తమ అవసరత తాము తీర్చుకునే పొజిషన్ కు వచ్చిన దాకా ఓవర్ యాక్షన్ చేయొద్దు. ప్రతి దైవజనుడికి హెచ్చరిక. దైవజనుడు సేవ, కొద్ది సేవను చూస్తున్నాడు. నువ్వు వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళలాగా మందిరం కట్టాలి, వీళ్ళలాగా ఇది అవ్వాలి, వీళ్ళలాగా సౌండ్ సిస్టమ్ పెట్టాలి, వీళ్ళలాగా మ్యూజిక్ సెక్షన్ పెట్టాలి అని ఎవరినో చూసి ఏదో అయిపోవద్దు. మంచి మందిరాన్ని బట్టి ప్రజలు రారు, మంచి మ్యూజిక్ సెక్షన్ ని బట్టి ప్రజలు రారు. మళ్ళీ చెప్తున్నా, కింద మార్బల్ ని బట్టి ప్రజలు రారు, మంచి మ్యూజిక్ పరికరాలు ఉంటే ప్రజలు రారు. అట్లాంటి చాలా సంఘాలు ఉన్నాయి, కానీ ఆడే కూర్చున్నాయి. ఆదివారం తలుపులు ప్రార్థన అయిపోయి తలుపులు తాళం వేస్తే ఇక మళ్ళీ ఆదివారం తీసి దులిపేది చాలా ఉన్నాయి. అట్లాంటి దైవజనుడా అది కాదు. అవేవి లేకపోయినా దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు పందిరి కింద కూర్చున్నా సరే ఆత్మలను ఎలగొట్టి దేవుడు పిలుస్తాడు. నువ్వు చెట్టు కింద కూర్చున్నా ఆత్మలను దేవుడు పిలుస్తాడు. మంచి మ్యూజిక్ పరికరాలు ఉన్న ఈ రోజు మీరు చూస్తున్నారు. అబ్బా, తబలా, కీబోర్డు చెప్పనా, అవేవి లేనప్పుడు స్టీల్ బేషన్ బోర్లేసి బేషన్ మీద కొట్టి పాటలు పాడి పరిచర్య ప్రారంభించా. కంజర కొనడానికి డబ్బులు లేవు. దైవజనుడు ఒక ఆయన నా ఇంటి ముందుగా కొనుక్కొని వెళ్తున్నాడు కంజర. యెహోషువ అన్నా అని, నా బాగుంది, ఎంత అయిందన్నా అన్న. 160 రూపాయలు అన్నాడు. లేదు, ఆ 160 లేదు. చూసి కొట్టడం కూడా రాదు. ఇచ్చాను. బ్లూ కలర్ కంజర బాగుంది. అంత దూరం వెళ్ళాడు. మరి ఆయనకి ఏం ప్రేరణ కలిగిందో మళ్ళీ వెనకొచ్చాడు. వెనకొచ్చి తీసుకో అన్నాడు. నేను స్ట్రైట్ గా చెప్పాను, అన్న ఏమనుకోవద్దన్నా, దీన్ని ఆశించి నేను అడగల, ఇది కావాలని నేను అడగల, ఆ ధర ఎంతో తెలుసుకొని ప్రార్థన చేద్దామని అడిగా. నాకు 160 ఇవ్వు, నేను కంజర తెచ్చుకుంటానని దేవుని ముందు కూర్చుందామని నేను అడిగా. అదేందన్నా శాలేమన్నా, మరి 160 రూపాయలు కూడా అంటే, నేను చాలా సార్లు నా సాక్ష్యం చెప్పాను, మీరు వినున్నారు కాబట్టి. చాలా అప్పులు పాలైపోయి ఉన్న పరిస్థితి, అలాంటి ఇబ్బందికర కండిషన్ లో నేను దేవుని సేవకు వచ్చాను. ఏ రోజుకు ఆ రోజు దొరలటమే కష్టంగా ఉంది. మొదటిసారి విశ్వాసులందరూ ఏకమై వారు దేవుని సన్నిధిలో అర్పించిన కానుక 60 రూపాయలు. దాంతో మొదలు పెట్టా. దేవునికి మహిమ. కాబట్టి 160 అంటే పెద్ద మొత్తం లేదు పైసా. అందుకని అన్నకి చెప్పాను, అన్న మీరు ఏమన్నా అనుకుంటారేమో, అలా కాదన్నా, దీన్ని ఆశించి నేను అడగలేదు, ప్రార్థన చేద్దామని అడిగాను. థ్యాంక్స్ అన్న, నన్ను అవుతున్నా ప్లీజ్ అని బ్రతిమిలాడే. ఆయన ముందుకి పడి, నువ్వు అందుకే అడిగావలేవయా, నాకు దేవుడు ప్రేరణ కలిగించాడు, నేను తీసుకొచ్చేస్తున్నా, తీసుకొని పరిచయం చేయి, నువ్వేమని ఇంకో దానిక ఏంది సేవకేగా వాడు అని ఇచ్చాడు. నేను ముండికి పడ్డా, వద్దని, మర్యాద కాదని. కానీ ఆయన ముండికి పడి ఇచ్చిందాక బాల. అప్పుడు తీసుకున్నా. నాకు మొట్టమొదట ప్రభువు పాట పాడి ఆరాధించడానికి కంజర ఇచ్చినటువంటి వ్యక్తి ఒక దైవజనుడు, పేరు యెహోషువ. ఇక్కడే శాంత్ నగర్ లో ఉంటాడు. ఆయన నేను మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నా దేవుడు ఈలగొడతాడు, ఆత్మలో వస్తారంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మ్యూజిక్ ను బట్టు, చక్కని మందిరాన్ని బట్టు, మంచి సంగీతాన్ని బట్టు, సెంట్రల్ ఏసీని బట్టు కాదు, మరి దేన్ని బట్టి, దేవుని బట్టి కార్యం జరిగింది. కాబట్టి అప్పు చేయొద్దు, అప్పు చేయొద్దు. అప్పు నువ్వు రొటేషన్ చేయగలిగే కెపాసిటీ ఉంటే, ఏ బిడ్డ మీద బరువు వేయకుండా నువ్వు లాగగలిగే దమ్ము ఉంటే చెయ్యి. లేదా అప్పు తీర్చలేకపోయావు, అమ్మి కట్టడానికి ఏదైనా ఆధారం ఉంటే చెయ్యి. అదిగో నా ఆరంభం, ఒక పాక అంతే, దానిలో ప్రారంభం. అదిగో నా టేబుల్ మీద కంజర, అదే నా మ్యూజిక్. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇది చెప్తున్నానంటే, దైవ సేవ చేయాలనుకునేవాడు అప్పులు చేసి విశ్వాసుల్ని పదే పదే ప్రెజర్ చేసి వారిని మధ్యవర్తిత్వంలో పెట్టి వారి ద్వారా మనీ తెప్పించి ఏదో చేయాలని తిప్పలు పడొద్దు. నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే ఆకులు కాదు, ఒట్టి చెట్టు కింద, నువ్వు అడవిలో కూర్చొని చెట్టు కింద కూర్చున్నా అక్కడికి పంపిస్తాడు నీ కోసం ఆత్మని దేవుడు. నువ్వు పట్టాల్సిన వాడిని సరిగా పట్టాలి, అంతేగాని విశ్వాసుల్ని ఇబ్బంది పెట్టడం చేయకూడదు. పట్టాల్సిన వాడిని పడితే ఏదైనా నీ కోసం చేస్తాడు. నన్ను అడుగుమో, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇస్తానని మాట్లాడాడు. గనుక ఏవేవో పై పైన చేసి నువ్వు ఆకర్షించాల్సిన అవసరం లేదు, అనవసరం. అది దేవుని పాదాలు బట్టు, ఆయన ఈల కొడతాడు, జనములు పరిగెత్తి వస్తారు.